సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను బీసీ సంఘాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాయి. హైదర్గూడ చౌరస్తాలోని సావిత్రిబాయి విగ్రహానికి కాంగ్రెస్ నేత స్వీహెచ్ ప్రశాంత్, ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పలు బీసీ సంఘాలు నివాళులర్పించాయి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి అని కొనియాడారు. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాల ప్రారంభించారని చిరంజీవులు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవం భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. అదేవిధంగా భారతదేశంలో అనేకమైనటువంటి దురాచారాలను, అసమానతలను, వివక్షతలను దూరం చేయడానికి పోరాటం చేసినటువంటి ధీర వనిత. విద్య ద్వారానే మనం బానిస సంఖ్యలను తెంపుకుంటామని చెప్పేసి భావించినటువంటి వ్యక్తి. మరి విద్య ద్వారానే విముక్తి లభిస్తుంది, విముక్తి ద్వారానే జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం ద్వారానే మనం బానిసత్వాన్ని ఛేదిస్తామని చెప్పేసి పూలే దంపతులు విశ్వసించి భారతదేశంలో ఆనాటి ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని, మనవాదాన్ని ఎదుర్కొని మరి దేశంలో మొట్టమొదట 1848లో పూణేలో తొలి మహిళా పాఠశాలను నెలకొల్పినటువంటి వ్యక్తి మన సావిత్రిబాయి పూలే. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారంటే, వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో సావిత్రిబాయి పూలే. తమ జీవితాన్ని మహిళల కొరకు, ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వాలు, అదేవిధంగా వివక్షతను రూపుమాపడానికి, మహిళా సాధికారం కొరకు అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పూలే దంపతులు. అందులో ముఖ్యంగా సావిత్రిబాయి పూలేని మనం నిర్వహించుకోవాలి. ప్రతి చదువుకున్న మహిళ వాళ్ళ ఇంట్లో ఫోటో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఆ ఫోటో మొట్టమొదట పెట్టాల్సింది సావిత్రిబాయి